Hi students, today we are going to discuss one more important topic in Unit 2, that is called waste management. వ్యర్థ పదార్థాల నిర్వహణ. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ మాట్లాడేటప్పుడు వ్యర్థ పదార్థ నిర్వహణ ఇందులో మనం 4 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వ్యర్థ పదార్థాలు అనేవి పట్టణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంటున్నాయి, వైద్య రంగం నుండి ఎటువంటి వ్యర్థ పదార్థాలు రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా అవి పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ టాపిక్లో మనం తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ అనే దానికి ఇంత ప్రాముఖ్యత రావడానికి అంటే చాలా మేనేజ్మెంట్ స్టడీస్లో కావచ్చు, చాలా డిగ్రీలో మీకు ఫర్దర్ స్టడీస్కి వెళ్తే కనుక అక్కడ కూడా చాలా సందర్భాల్లో వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద టాపిక్ అయింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ముఖ్యంగా కారణం ఏంటంటే పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం కోసం మనం తయారు చేసే గూడ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో అవి వేస్ట్ రూపంలో మళ్ళీ పర్యావరణంలోకి వెళ్ళటం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్యాకేజ్డ్ ఐటమ్స్ వాడటం వల్ల కావచ్చు, యూజ్ అండ్ త్రో ఐటమ్స్ వాడటం వల్ల కావచ్చు, ఏమవుతుందంటే పర్యావరణంలో ఎక్కడికక్కడే గుట్టలుగా ఈ వేస్ట్ అనేది డంప్ అయి ఉంటుంది. ఈ విధంగా డంప్ అయి ఉన్న వేస్ట్ని మనం కనుక ప్రాపర్ వేలో కనుక మేనేజ్ చేయలేకపోతే కనుక దీని కారణంగా మానవాళికి ఇతర జీవరాశులకు కూడా వివిధ రకాల వ్యాధులు బారిన పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వేస్ట్ అనేది ఎక్కువైతే కనుక ఈ వేస్ట్ కారణంగా పర్యావరణం చాలా వరకు డ్యామేజ్ అవుతుంది, కాలుష్యం అవుతుంది. అది ఈ పర్యావరణ కాలుష్యానికి కూడా ఈ వేస్ట్ అనేది చాలా వరకు దోహదపడుతుంది అనమాట. అంటే పర్యావరణ కాలుష్యం అవడానికి, గాలి కాలుష్యం అవడానికి కావచ్చు, నీరు కాలుష్యం అవడానికి కావచ్చు, సాయిల్ కాలుష్యం అవడానికి కావచ్చు. వీటన్నిటికి కూడా ఈ వేస్ట్ కూడా ఒక రకమైన ఉత్ప్రేరకం లాంటిది. అంటే కాలుష్యం పెరగడానికి ఇది ఒక కారకం అన్నమాట. సో ఇటువంటి ఈ వేస్ట్ని మనం ప్రాపర్ వేలో కనుక యూటిలైజ్ చేయలేకపోతుంటే, మేనేజ్ చేయలేకపోతుంటే దీనివల్ల మానవాళికి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ పద్ధతిలో కనుక వీటిని మనం పూర్తి స్థాయిలో మేనేజ్ చేయగలిగితే మనం ఆ ముప్పుల్ని ఏవైతే మనకి ప్రమాదాలను అనుకుంటున్నామో వాటి నుంచి మనం తప్పించుకోవడం కోసం అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. అంటే సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు వేస్ట్ మేనేజ్మెంట్ వల్ల ఆవశ్యకత ఏంటి, అవసరం ఏంటి అనేది తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. ఈ వేస్ట్ని కనుక మన పద్ధతిగా కనుక మేనేజ్ చేయగలిగితే ఈ వేస్ట్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అలాగే ఎనర్జీ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. వేస్టే కదని చెప్పేసి పక్కన పడేయకూడదు. దీన్ని వేస్ట్ని కనుక ప్రాపర్ వేలో కనుక మనం యూటిలైజ్ చేయగలిగితే, మేనేజ్ చేసుకోగలిగితే, ఒక పద్ధతి ప్రకారంగా కనుక మనం చేయగలిగితే దీని నుండి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అదేవిధంగా పవర్ జనరేట్ అవుతుంది, ఎనర్జీని కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. అట్ దట్ సేమ్ టైము వేస్ట్ని కనుక ప్రాపర్ వేలో కనుక మనం యూటిలైజ్ చేస్తే వేస్ట్ని రెడ్యూస్ చేయొచ్చు కూడా. అంటే పద్ధతి కనుక వేస్ట్ని కనుక మనం నిర్వహించగలిగితే పర్యావరణంలో వేస్ట్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వేస్ట్ మేనేజ్మెంట్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్గా గుర్తించడం జరిగింది. కాబట్టి మినిమం మీ స్థాయిలో ఈ వేస్ట్ అంటే ఏమిటి, ఎన్ని రకాల వేస్ట్లు ఉన్నాయి, వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, లేకపోతే ఎటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అనే కొన్ని టాపిక్స్ మాత్రం మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. చూడండి, చిన్న విషయం ఇక్కడ అంటే
జీవితంలో కొన్ని విషయాలను ఎవరూ ఆపలేరు. అంటే కొన్ని థింగ్స్ని మనం అసలు వి కెనాట్ స్టాప్ ఇన్ లైఫ్. ఒకటి మరణం అంటే డెత్, 2 చేంజ్ మార్పు, థర్డ్ వన్ వ్యర్థం వేస్ట్. అంటే ఈ మూడింటిని మనం ఎట్టి పరిస్థితులు కూడా మార్చలేము అన్నమాట. మరణాన్ని ఆపలేము, మార్చలేము. మార్పుని ఎవరు ఆపడం అనేది సాధ్యం కాదు. అదేవిధంగా వ్యర్థాన్ని కూడా ఆపలేము, సాధ్యం కానిదన్నమాట. మనిషి ఎక్కడ ఉంటే అక్కడ వ్యర్థం అనేది వస్తూనే ఉంటుంది. కానీ మంచి నిర్వహణతో మనల్ని మనం ఈ వ్యర్థాన్ని చక్కని పద్ధతిలో కనుక నిర్వహించుకోగలిగితే దీని వలన ఇందాక ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ బెనిఫిట్స్ అంటే ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసుకోవచ్చు, ఎనర్జీని క్రియేట్ చేసుకోవచ్చు, అట్ దట్ సేమ్ టైం పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో లాస్ట్ టాపిక్ ఇది వేస్ట్ మేనేజ్మెంట్ అనేది. అంటే ముందు ఉన్న టాపిక్స్ కూడా ఇది లింక్ అయి ఉంటుంది. వాతావరణ కాలుష్యం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇందులో కొన్ని అంశాలు కూడా దానికి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. అసలు వాట్ ఈజ్ వేస్ట్? వేస్ట్ అంటే ఏమిటి? ఇన్ ఎ కామన్ మ్యాన్ ఐ ఎనీథింగ్ దట్ ఈజ్ అన్వాంటెడ్ ఆర్ నాట్ యూజ్ఫుల్ ఇన్ గార్బేజ్ ఆర్ వేస్ట్. వ్యర్థం అనగా ఒక సామాన్యుడి దృష్టిలో అంటే కామన్ మ్యాన్ దృష్టిలో మనం ఆలోచిస్తే కనుక అవసరం లేనిది, ఉపయోగపడనిది అని దాని అర్థం. అది ఏదైనా కావచ్చు, ఏ రూపంలోనే ఉండవచ్చు. దాన్ని మనం వేస్ట్ అంటాం. వ్యర్థం అనగా సామాన్యుడి దృష్టిలో అవసరం లేనిది లేదా ఉపయోగపడనిది, ఎనీ కైండ్ ఆఫ్ ఫామ్. అది ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా అది మనకు అవసరం లేదనుకుంటే, దానివల్ల ఉపయోగం లేదనుకుంటే, అది ఇంకా మన అవసరాన్ని తీర్చలేదు అనుకుంటే అది ఖచ్చితంగా మనం వేస్ట్గానే దాన్ని భావిస్తాము. వ్యర్థం అనేది ప్రాథమిక ఉపయోగం తర్వాత విస్మరించబడిన లేదా పనికిరాని, లోపభూయిష్టంగా మరియు ఉపయోగం లేని ఏదైనా పదార్థం. అంటే ఇంకో డెఫినేషన్, వ్యర్థం అనేది ఏంటంటే ఉపయోగించిన తర్వాత విస్మరించబడి, అంటే ఒకసారి ఉపయోగించినది పడేయచ్చు మనం, జస్ట్ లైక్ యూజ్ అండ్ త్రో. లేదా కొన్నాళ్ళ పాటు ఉపయోగించి దాన్ని పడేయచ్చు, దాని లైఫ్ అయిపోవచ్చు, లేదా దాని అవసరం మనకు తీరిపోవచ్చు, మళ్ళీ ఉపయోగించడం వీలు లేకపోవచ్చు, ఇలాంటివి. లేదా డ్యామేజ్ అయిపోవడం, లోపభూయిష్టంగా అంటే డ్యామేజ్ అయిపోవటం వల్ల, అంటే అవి ఉపయోగానికి పనికిరానివిగా తయారవటం వలన కానీ, ఉపయోగం లేనిది ఏదైనా సరే దాన్ని మనం వేస్ట్గా గుర్తిస్తాం, వ్యర్థ పదార్థంగా మనం దాన్ని గుర్తిస్తాం. అయితే ఇది వేస్ట్ గురించి. ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ని ఏ విధంగా నిర్వహిస్తాం? అది ఏ వేస్ట్ అయినా కావచ్చు, ఏ రూపంలోనైనా ఉండొచ్చు. దీని అంతటికి ఒకటి కంప్రైజెస్ ఏ కలెక్టివ్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ సెగ్రిగేషన్, కలెక్షన్, ట్రాన్స్పోర్టేషన్, రీప్రాసెసింగ్, రీసైక్లింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ వేస్ట్. అంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్స్, వేస్ట్ మేనేజ్మెంట్లో ఏ అంశాలు ఉంటాయంటే వ్యర్థాలను సేకరించడం మరియు వేరు చేయడం. సేకరించిన వ్యర్థాలని వివిధ కేటగిరీలు, అంటే ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్, ఐరన్ అయితే ఐరన్, అందులో వుడెన్గా ఉంటాయి, వుడెన్ క్లాత్స్ ఉంటాయి. ఇలా పదార్థ స్వభావాన్ని బట్టి వేరు చేయడం, అలాగే రవాణా చేయటం, ట్రాన్స్పోర్ట్ చేయటం. అంటే ఉన్న ప్రదేశం నుంచి గార్బేజ్ స్టోరేజ్ కావచ్చు, లేకపోతే డంపింగ్ యార్డ్ కావచ్చు, దానికి ట్రాన్స్పోర్ట్ చేయడం, తిరిగి ప్రాసెస్ చేయటం. ఆ వ్యర్థాన్ని మళ్ళీ ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసిన తర్వాతను వాటిని సెగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ చేయటం. అదేవిధంగా రీసైక్లింగ్ కూడా చేస్తామని, అంటే మళ్ళీ తిరిగి ఉపయోగించడానికి పనికొచ్చే వాటిని అందులోంచి మళ్ళీ కొన్నింటిని రీసైకిల్ చేయటం, చివరగా పారవేయడం. ఇవన్నీ వేస్ట్ మేనేజ్మెంట్లో ఇమిడి ఉన్న అంశాలు. ఫస్ట్ సేకరించడం, 2 వేరు చేయడం, 3 ట్రాన్స్పోర్ట్ చేయటం,
4 తిరిగి ప్రాసెస్ చేయడం, 5 రీసైకిల్ చేయడం, నెక్స్ట్ డిస్పోజల్ చేయడం. ఇవే వేస్ట్ మేనేజ్మెంట్లో ఉన్న అంశాలు. వేస్ట్ మేనేజ్మెంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఈ 5 అన్నమాట. ఇది వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మనం తెలుసుకున్నాం. ఇంట్రడక్షన్, డెఫినేషన్, వాట్ ఈజ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది. అయితే ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి మనం ఎంత ఇంపార్టెంట్ ఇచ్చి ఈ విధంగా డిస్కస్ చేస్తున్నాం కదా, దానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఇక్కడ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వేస్ట్ అనేది అవగాహన లేకుండా, ఒక పద్ధతి ఫాలో అవ్వకుండా విచ్చలవిడిగా పర్యావరణంలో మనం వేస్ట్ని పడేస్తుంటే కనుక, ప్రాపర్ వేలో దాన్ని మేనేజ్ చేయలేకపోతే కనుక, వేస్ట్ అనేది కొన్నాళ్ళ తర్వాత ఎలా తయారవుతుంది అంటే ఎంతగా పర్యావరణం కాలుష్యం అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు దీనిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, వెజిటబుల్స్ రెగ్యులర్గా మనం తీసుకునే వెజిటబుల్స్ మీకు అందరికీ తెలిసినవే, కూరగాయలు. ఇవి పర్యావరణంలో అంటే మట్టిలో కలవటానికి, డీగ్రేడ్ అవడానికి, పూర్తిగా పర్యావరణంలో కలిసిపోవడానికి, అంటే మట్టిలో పూర్తిగా కలిసిపోవటానికి 5 రోజుల నుండి 30 రోజులు టైం పడుతుంది అన్నమాట. సింపుల్గా మనం యూజ్ చేసినవన్నీ పనికిరానివి బయట పడేస్తుంటాం, కానీ అవి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడానికి, అంటే పర్యావరణంలో పూర్తిగా అవి కనిపించకుండా పోవటానికి తీసుకునే సమయం అన్నమాట ఇది. 5 days నుంచి 1 month బేస్డ్ ఆన్ వెజిటబుల్. అరటిపండుకు ఒక రకం ఉంటుంది, వంకాయకు ఒక రకం ఉంటుంది, టమాటాకు ఒక రకం ఉంటుంది, ఒక టైం ఉంటుంది, అలా అనమాట. ఆ టైం అన్ని మినిమం 5 days నుంచి 1 month టైం పడుతుంది. నెక్స్ట్ పేపర్, 2 to 5 months. పేపర్ మనం అవసరం లేకపోతే ఇలా రౌండ్ చేసి బయట పడేస్తుంటాం. ఆ పేపరు మళ్ళీ కనిపించకుండా ఉండాలంటే, పర్యావరణంలో కనిపించకుండా ఉండాలంటే తీసుకునే మినిమం టైము 2 నెలల నుండి 5 నెలల వరకు టైం పడుతుంది, బేస్డ్ ఆన్ పేపర్ క్వాలిటీ. నెక్స్ట్ కాటన్ టీషర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 6 months. ఆరెంజ్ పీల్స్, ఆరెంజ్ తొక్కలు కూడా 6 నెలలు టైం పడుతుంది పర్యావరణంలో కలవటానికి. అలాగే ట్రీ లీవ్స్ 1 year, సాక్స్ 1 to 5 years, అలాగే లెదర్ షూస్ 25 to 40 years, నైలాన్ ఫ్యాబ్రిక్ 30 to 40 years. ఇక్కడన్నీ ఒక్కొక్క దానికి ఇవ్వడం జరిగింది చూడండి. గ్లాస్ బాటిల్స్ 1 million years, ప్లాస్టిక్ బ్యాగ్స్ 500 years to forever. అంటే ఇవన్నీ ఒక్కొక్కటి పర్యావరణంలో పూర్తిగా కలవాలంటే తీసుకునే సమయం అన్నమాట. అలాగే ఇక్కడ కొన్ని చూడండి, పేపర్ టవల్ 2 to 4 weeks, న్యూస్ పేపర్ 6 weeks, యాపిల్ కోట్ 2 months, వ్యాక్స్ కోటెడ్ మిల్క్ కార్టన్ 3 months, కాటన్ గ్లౌస్ 5 months, 1 to 5 months, ప్లాస్టిక్ బ్యాగ్స్ 10 to 20 years. ప్లాస్టిక్ బ్యాగ్స్ మనం విచ్చలవిడిగా వాడుతుంటాం, ఏ అవసరానికైనా సరే ప్రతి ఒక్కరము డిపెండ్ అయ్యేది వాటిపైన. ప్లాస్టిక్ బ్యాగ్స్ మినిమం 10 to 20 years. అంటే మనం వాడిన దాన్ని పడేసిన తర్వాతను అది 20 సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది పర్యావరణంలో. ప్లాస్టిక్ బాటిల్ 100 years. గ్లాస్ బాటిల్ అసలు దీన్ని చెప్పలేకపోతున్నాం. అంటే చూడండి, ఇన్ని రకాల వ్యర్థాలు మనం పర్యావరణంలో వేసేటప్పుడు అవి తీసుకుని, అంటే పర్యావరణంలో మళ్ళీ పూర్తిగా డిగ్రేడ్ అవటానికి, అంటే మట్టిలో పూర్తిగా కలవటానికి తీసుకునే టైం ఎంత టైం ఉంటుందే. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం అనాలోచితంగా, అవగాహన లేకుండా, ఇష్టసరముగా మనకి ఇష్టం వచ్చినట్లుగా ఈ వేస్ట్ని కనుక పర్యావరణంలో వేసిస్తే మనకంటే ఈ భూమండలం ఈ చెత్తతోటే నిండిపోయి ఎక్కువగా ఉంటుందన్నమాట. మనుషుల కంటే మనం దీనికి ప్రాపర్ వేలో కనుక మేనేజ్ చేయలేకపోతే కనుక మనుషుల కంటే వ్యర్థ పదార్థాలతోటే నిండిపోతుంది మొత్తం గ్లోబ్ అంతా కూడా. కాబట్టి వేస్ట్ మేనేజ్మెంట్ అంత ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ వేస్ట్ మేనేజ్మెంట్ హైరార్కీ అంటే వేస్ట్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తే వేస్ట్ని మేనేజ్ చేయడం ఎలా ఏంటనే దాంట్లో ఒక చిన్న ఇక్కడ
ఒక ట్రయాంగిల్ పిరమిడ్, రివర్స్ పిరమిడ్ షేప్లో ఉన్న మేనేజ్మెంట్ హైరార్కీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు అంటే దీనికి ముందు రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, కంపోస్ట్, రికవర్, డిస్పోజల్ అని చెప్పేసి ఉన్నాయి కదా. దీనికంటే ముందు ఒకటి ఉంటుంది చూడండి, ఇఫ్ నాట్ నెససరీ అవాయిడెన్స్. అంటే ఏదైనా ఒక వస్తువు మనం కొనేటప్పుడు అసలు దానివల్ల మనకు అవసరం లేదు అనుకుంటే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడమే ఫస్ట్ మనం చేయాలి. ఏదైనా కావచ్చు, అవసరం లేదు అనుకుంటే కనుక దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్, ఒకవేళ అవసరం ఉంది, దాన్ని ఏం చేస్తాం? మినిమైజ్ ద అమౌంట్ ఆఫ్ వేస్ట్ ప్రొడ్యూస్డ్. అంటే బయటికి వచ్చే వేస్ట్ని తగ్గించడం కోసం ప్లాన్ చేసుకోవాలి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట ఇవి. వేస్ట్ మేనేజ్మెంట్లో వేస్ట్ని మనం పద్ధతి ప్రకారంగా మేనేజ్ చేయాలనుకుంటే, తగ్గించాలనుకుంటే, మనం చుట్టూ ఉన్న పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా రెడ్యూస్ చేయాలి, వీలైనంత వరకు మినిమైజ్ చేయాలి బయటికి రాకుండా. నెక్స్ట్, రీయూజ్. అంటే తప్పనిసరి పరిస్థితి అయితే కనుక వాటిని మళ్ళీ అవసరం వరకు రీయూజ్ అంటే మళ్ళీ వాడడానికి ఉపయోగించేట్లు ప్రయత్నం చేయగలగాలి ఆ మెటీరియల్ని. అదేవిధంగా రీసైకిల్ ఆర్ కంపోస్ట్ అంటే రీసైకిల్ చేయగలగాలి. రీయూజ్ చేయడంతో పాటు రీసైకిల్ చేసుకోగలగాలి, వేరే అవసరానికి దాన్ని మళ్ళీ వాడుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, డ్రింక్ బాటిల్ మనం కొంటాం, ఆ డ్రింక్ బాటిల్ కొన్న తర్వాతను క్రష్ చేసి బయట పడేస్తుంటాం. అలా కాకుండా ఆ డ్రింక్ బాటిల్ని వేరే అవసరం కోసం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో డెకరేటివ్ ప్లాంట్స్ వేయడానికి, ఇలాంటి వాటికి కొన్ని అవసరాలు, అలాగే ఇంట్లో ఏవైనా థింగ్స్ పెట్టుకోవడానికి, క్యారీ ఇలాగా, నెక్స్ట్ హోల్డ్ చేసుకోవడానికి, అంటే పెన్స్ అవి పెట్టుకోవడానికి, పెన్సిల్ అవి వేసుకోవడానికి చూసుకుంటాం, దాన్ని డెకరేట్ చేసి తయారు చేస్తుంటాం. అంటే దాన్ని రీసైకిల్ చేయడం, ఏదో రకంగా బయట వేసేయకుండా, పర్యావరణంలో వాటిని పారేయకుండా రీసైకిల్ చేసుకోవడం, లేదా కంపోస్ట్గా మార్చడం. అంటే అవకాశం ఉన్నంత వరకు వేస్ట్ని కంపోస్ట్ చేసి వేరే అవసరానికి దాన్ని ఉపయోగించడం. నెక్స్ట్, అలాగే రికవర్ ఎనర్జీ అండ్ మెటల్స్ ఫ్రమ్ వేస్ట్. అంటే ఇక్కడ రికవర్ ఎక్కడి నుంచి అవుతుందంటే వేస్ట్ నుంచి ఎనర్జీని తయారు చేయటం. వేస్ట్ నుంచి చాలా దేశాల్లో వేస్ట్ నుంచి పవర్ని తయారు చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఇందా మనం చెప్పుకున్నామే, ఇన్కమ్ జనరేట్ అవుతుంటుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంటుంది, ఎనర్జీ జనరేట్ అవుతుంటుంది. అట్ ద సేమ్ టైం పర్యావరణంలో మనం వేస్ట్ని తక్కువగా వేసిన వాళ్ళం అవుతాం, పర్యావరణం మనం పరిరక్షించుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. నెక్స్ట్, లాస్ట్ స్టేజ్ ఏంటంటే డిస్పోజబుల్. అంటే ఇది ఏది కాని సాధ్యంలో లాస్ట్కి వచ్చిన దాన్ని సేఫ్ డిస్పోజబుల్ ఆఫ్ వేస్ట్ టు ల్యాండ్ ఫిల్. ప్రతి ప్రదేశంలో, అది పట్టణ ప్రాంతంలో కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, ల్యాండ్ ఫిల్స్ అనేవి మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. అంటే ఖాళీ ప్రదేశంలో ఈ వేస్ట్తో డంప్ చేస్తాం. లోతట్టు ప్రాంతాల్లో వాటిని పెట్టి మట్టిలో కప్పడం, ఇలా రకరకాల అంటే పద్ధతులు ఉన్నాయి దానికి. ఆ పద్ధతి ప్రొసీజర్ ఫాలో అవుతూ డిస్పోజల్ చేయటం అనమాట. అంటే వేస్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం ఒక మేనేజ్మెంట్ హైరార్కీ అనమాట. అంటే అసలు వస్తువు కొనేటప్పుడే మనం ఆలోచించడం, అవసరం అయితేనే దాన్ని కొంటాం, దాని ద్వారా వచ్చిన వేస్ట్ని మినిమైజ్ చేయటం, రీయూజ్ చేయటం, రీసైకిల్ చేయడం, రికవర్ చేయటం, డిస్పోజల్ చేయటం. ఈ రికవర్ చేయటం అనేది ఎక్కడైతే చూసారా, రికవర్ ఎనర్జీ అండ్ మెటల్స్ ఫ్రమ్ వేస్ట్ నుంచి కూడా మనం అద్భుతాలు సృష్టించవచ్చు. దానికి ఎగ్జాంపుల్ చాలా వరకు మీరు నెట్లో కనుక కొడితే కనుక చాలా విషయాలు మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేజర్ టైం చూసుకొని అది కూడా మీరు అటెంప్ట్ చేస్తే ఈజీగా మీకు ఇది ఇంకా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆన్లైన్ వేదికగా మనం పూర్తి విషయాలు చెప్పలేము, లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా వరకు రెస్ట్రిక్ట్ చేస్తున్నాము, కట్ షార్ట్ చేస్తున్నాము. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. వీటిని బేస్ చేసుకొని ఇంకా అడిషనల్గా మీరు ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గో త్రూ గూగుల్, రైట్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ వేస్ట్ అంటే వ్యర్థాల వర్గీకరణ. అంటే ఎన్ని రకాల వ్యర్థాలు ఉన్నాయి అనేదాన్ని ఇక్కడ మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. there may be different types of waste such as domestic waste, factory waste,
వేస్ట్ ఫ్రమ్ ఆయిల్ ఫ్యాక్టరీ, ఈ వేస్ట్, కన్స్ట్రక్షన్ వేస్ట్, అగ్రికల్చర్ వేస్ట్, ఫుడ్ ప్రాసెసింగ్ వేస్ట్, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా వివిధ రకాల వేస్ట్లు అనేవి మన దగ్గర ఉన్నాయి. అయితే ఈ క్లాస్ చేసిన దాని ప్రకారం మనం ఇక్కడ కొన్ని అంశాలను మాత్రం ఇక్కడ చర్చించబోతున్నాం. అదేంటంటే మెయిన్ అంటే ఇంపార్టెంట్ కొన్ని అంశాలు మాత్రం చర్చిస్తున్నాము. ఫస్ట్ వన్ సాలిడ్ వేస్ట్. సాలిడ్ వేస్ట్ అంటే ఎగ్జాంపుల్ చూడండి, మనకి వెజిటబుల్ వేస్ట్ కావచ్చు, కిచెన్ వేస్ట్ కావచ్చు, హౌస్ హోల్డ్ వేస్ట్ కావచ్చు. అంటే సాలిడ్ వేస్ట్ అంటే ఘన రూపంలో ఉన్న వ్యర్థాలు ఏవైనా సరే వాటన్నింటినీ కూడా సాలిడ్ వేస్ట్ అంటాము. ముఖ్యంగా ఈ వెజిటబుల్స్, కిచెన్, హౌస్ హోల్డ్ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు. నెక్స్ట్ ఈ వేస్ట్. ఈ వేస్ట్ అంటే మీకు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ వేస్ట్. ఎలక్ట్రానిక్ డివైసెస్ సచ్ యాజ్ కంప్యూటర్, టీవీ, మ్యూజిక్ సిస్టమ్స్, మొబైల్స్, CDs, DVDs, ఆడియో డివైసెస్, వీడియో డివైసెస్, కెమెరాస్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, ప్రింటర్స్, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే కనుక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ వేస్ట్ అనేది అన్నిటికంటే ఎక్కువ ప్రమాదకరంగా తయారైంది ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో. బయట పర్యావరణంలో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మనం దాన్ని డంప్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్ అంటే జనరల్గా ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వ్యర్థ, వివిధ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, డిస్టిలరీ నుంచి వచ్చే వ్యర్థాలు, లిక్కర్ తయారు చేసే ఫ్యాక్టరీస్ ఏ ఉంటాయి వాటి నుంచి, అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ ఉపయోగించే నీరు, వీటన్నిటి హార్డ్ వాటర్స్ కూడా అంటాం మనం. హార్డ్ వాటర్ కూడా అంటాము. ఇవన్నీ కూడా పర్యావరణంలో కలవటం ద్వారా ఇది కూడా ఒక రకమైన వేస్ట్. ఇది లిక్విడ్ వేస్ట్. ఈ పర్యావరణంలో కలవటం వలన పర్యావరణం చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. పర్యావరణంలో ఉన్న అంటే మనుషులమే కాకుండా ఇతర జీవరాశులు కూడా వీటి వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. సో లిక్విడ్ వేస్ట్. నెక్స్ట్ ప్లాస్టిక్ వేస్ట్. ప్లాస్టిక్ వేస్ట్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో పర్యావరణం అంటే వచ్చేది ఎక్కువ పర్యావరణ కాలుష్యం అంటే ఎక్కువ డిస్కస్ చేసేది ప్లాస్టిక్ వేస్ట్ గురించి. నెక్స్ట్ అలాగే మెటల్ వేస్ట్. ఉపయోగించిన మెటల్ షీట్స్ కానీ, మెటల్ స్క్రాప్ మొదలైనవి, ఇవన్నీ కూడా ఈ మెటల్ వేస్ట్లోకి వస్తాయి. అలాగే న్యూక్లియర్ వేస్ట్ అంటే అణు విద్యుత్ ప్లాంట్ నుంచి ఉపయోగించిన పదార్థాలు. ఇంకా ఈ రకమైన వ్యర్థాలు అంటే అక్కడ బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అణు ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను కూడా మనం ఇక్కడ ఒక వేస్ట్గా పరిగణించడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అర్బన్ వేస్ట్, రూరల్ వేస్ట్, మెడికల్ వేస్ట్, ఈ వేస్ట్. ఈ అర్బన్ వేస్ట్ దగ్గరికి వచ్చేసరికి పట్టణ వ్యర్థాలు అనేసరికి నగరాలలో మరియు పట్టణాల్లో నివాస మరియు పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అర్బన్ వేస్ట్ అని అంటాం. ఈ వ్యర్థాలు పారవేయడం లేదా సరిగా నిర్వహించకపోతే తీవ్రమైన ఆరోగ్య మరియు పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. ఇది అంటే వేస్ట్ని కనుక మనం ప్రాపర్ వేలో కనుక మేనేజ్ చేయలేకపోతే కనుక, దాన్ని పూర్తిగా డిగ్రేడ్ చేయకపోతే కనుక పర్యావరణకే సమస్య వస్తుంది. అదేవిధంగా మానవాళికి కూడా కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రూరల్ వేస్ట్ అంటే ఏమవుతుంది? ఆ వంటశాలలు కావచ్చు, తోటలు కావచ్చు, పశువులు షెడ్లు కావచ్చు, అగ్రికల్చర్ వేస్ట్ అంటే పంట పొలాల నుంచి వచ్చే వేస్ట్లు కావచ్చు, పంట అవశేషాలు, పశువులు మరియు మానవ మలమూత్రాలు, కాగితం, ప్లాస్టిక్, వస్త్రం మొదలైనవన్నీ కూడా. అంటే రూరల్ వేస్ట్లో ఎక్కువగా వచ్చేది ఏంటంటే అగ్రికల్చర్ అంటే వ్యవసాయ అవశేషాలు ఏవైతే మిగిలిపోయి ఉంటాయో, అలాగే పశువులు షెడ్ల నుంచి వచ్చే వ్యర్థాలు అంటే పట్టణ వ్యర్థాలకి అదనంగా ఇవన్నమాట. పట్టణ వ్యర్థాలకి అదనంగా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే వ్యర్థాలు. పట్టణ ప్రాంతాల్లో ఏంటంటే పారిశ్రామిక ప్రాంతాల నుంచి కొంతవరకు యాడ్ అవుతుంటాయి. దాని ప్లేస్లో గ్రామీణ ప్రాంతాలు ఏమవుతుందంటే అగ్రికల్చర్ సెక్టర్ నుంచి యాడ్ అవుతుంటాయి. నెక్స్ట్ మెడికల్ వేస్ట్. ఇది చాలామందికి దీని మీద పూర్తిగా అవగాహన ఉండదు. కానీ
పర్యావరణానికి అత్యంత ప్రమాదకరం. నెక్స్ట్ అదేవిధంగా ఈ వేస్ట్ కనుక ప్రాపర్గా డిస్పోజల్ చేయకపోతే కనుక చాలా సివియర్ హెల్త్ హజార్డ్స్ మనం లోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మెడికల్ వేస్ట్ అనేది. అసలు మెడికల్ వేస్ట్లో ఏముంటాయో ఒకసారి చూద్దాం. ఆరోగ్య సంరక్షణ కార్యకలాపాల మన వ్యర్థాలలో అంటే మెడికల్లో ఉపయోగించే సిరంజెస్ కావచ్చు, అలాగే సాయిల్ డ్రెస్సింగ్ ఐటమ్స్ కావచ్చు, శరీర భాగాలు కావచ్చు, రోగ నిర్ధారణ నమూనాలు కావచ్చు, రక్తం, రసాయనాలు, వైద్య పరికరాలు మరియు రేడియోధార్మిక పదార్థాలు. అంటే మెడికల్ వేస్ట్ని హాస్పిటల్ నుంచి వచ్చిన ప్రతి వేస్ట్ని కూడా మెడికల్ వేస్ట్ అంటాం. అక్కడ చాలా వరకు ఆపరేషన్ జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో హ్యూమన్ బాడీస్ని కొన్నిటిని బాడీలో ఉన్న కొన్ని పార్ట్స్ని మనం తీసేయటం జరుగుతుంది. అలాగే బ్లడ్ కానీ లేదంటే ఈ విపరీతంగా ఈ మధ్యకాలంలో వాడే డిస్పోజబుల్ సిరంజెస్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే వేస్ట్ వైద్య వ్యర్థాలుగా మనం వీటన్నిటిని వైద్య వ్యర్థాలుగా గుర్తించడం జరుగుతుంది. వీటిని ప్రాపర్గా కనుక మనం యూటిలైజ్ చేయకపోతే కమ్యూనికేబుల్ డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇతర చాలా ప్రమాదకరమైన జబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది, వ్యాధులు కూడా రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రేడియోధార్మిక పదార్థాలు కూడా ఇందులో ఉంటాయి ఈ మెడికల్ డివైసెస్లో. సో వీటిని కూడా మనం ప్రాపర్ వేలో మేనేజ్ చేయాలి. లేని పక్షంలో పర్యావరణంతో పాటు మనకు నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇందా మనం చెప్పుకున్నాం. ఈ వేస్ట్ అనేసి అంటే ఈ వేస్ట్లో మనం ఏంటంటే వస్తామో ఇక్కడ చూడండి. ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ వస్తువులను కలిగి ఉంటాయి. ఈ వేస్ట్ అంటే దాంతో ఎలక్ట్రికల్ ఐటమ్ వస్తువులు ఉంటాయి, అందులో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అయితే అవి పూర్తిగా పనికిరాకపోయినా, ఉపయోగానికి వీలు కుదరకపోయినా సరే వాటిని ఎలక్ట్రానిక్ వ్యర్థాలుగా చెప్తాను. ఇందులో ఏమి ఉంటాయంటే చూడండి, కంప్యూటర్స్ ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి, మానిటర్లు ఉంటాయి, సీడీలు, ప్రింటర్లు, స్కానర్లు, కాపియర్స్, క్యాలిక్యులేటర్స్, ఫ్యాక్స్ యంత్రాలు, బ్యాటరీ కన్నా సెల్యులర్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్స్ మరియు ఎయిర్ కండిషనర్స్. ఇలా అంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అన్యూజ్డ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం ఈ వేస్ట్ కింద చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది కూడా చాలా ప్రమాదకరం. ఇవి గుట్టలుగా బయట వేసేయటం వల్ల అందులో వాడే పదార్థాలు ఏముంటాయి, ఐసీలు అవి తయారు చేయడానికి వాడే పదార్థాలు ఏముంటాయి, సిలికాన్, ఇటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో పర్యావరణంలో కలవటం వల్ల మానవాళికి చాలా తీవ్రమైన ప్రమాదంగా ఇవి మారుతున్నాయి అన్నమాట. కాబట్టి వీటిని కూడా మనం పద్ధతిగా నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, థ్యాంక్ యూ అనండాల్. ఇక్కడతో మనకి ఈ టాపిక్లో అంటే 2.5 ఫిఫ్త్ టాపిక్లో వేస్ట్ మేనేజ్మెంట్లో వేస్ట్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఆఫ్ వేస్ట్, ఎన్ని రకాల వేస్ట్లు ఉన్నాయి, అలాగే వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ని ఏ విధంగా మేనేజ్ చేయాలనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం ప్రతి క్లాస్లాగా. థ్యాంక్ యూ అనండాల్. కోవిడ్-19 ప్రివెన్షన్ టిప్స్, ప్రతి ఒక్కరు ఈ టిప్స్ని ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వీళ్ళనంత తొందరగా మనం ఎంత సీరియస్గా వీటిని ఫాలో అయితే అంత తొందరగా మనం నార్మల్ పొజిషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకండి, ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అనండాల్.